రొమాంటిక్ చాలా చూపించదా అంటే కాదు ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. తమాషాకి తమాషాకి నడిగిరికి వణకం లెట్స్ వెల్కమ్ అవినాష్ గారు. పట్టుకున్నాడే ఆడే పట్టుకుని పో. వీళ్ళ నేను ఇంటర్వ్యూ చేయబోయేది. బాగున్నావా అవినాష్? బాలేను. అవునా? మండుతున్నట్టుంది. రౌండ్ స్టార్ట్ చేద్దామా అవినాష్? నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా అవినాష్? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? చూసినప్పుడు మరి ఇందాకేదో ఎక్స్ట్రాలు బానే ఎక్స్ట్రా తింటున్నా. అవినాష్ చాలా సుఖపడుతున్నా. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నేను నా ఫ్రెండ్స్ శ్రీముఖి బాగుంటుంది. ఒకటి వెనకాల అరకటింగ్ ఎవరికి ప్రదర్శనలు అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నువ్వు యాప్రా సెదవులా చేస్తే బాగోదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రొమాంటిక్ అని నువ్వు డిసైడ్ అవుతావు చెప్పు. ఏమంత రొమాంటిక్ గా ఏం చేసావు నువ్వు? అయ్యి బాబోయ్, చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమంది రచ్చ. ఎంత పొరమొక్క ఫ్యాన్ ని. పొరంబోకు ఫ్యానా? ఏమిటండి మీరు మాట్లాడేది? కాదు, మీరు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు? నీకు ఫీలింగ్స్ రావా? లేకపోతే ఎందుకురా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక రావు. అసలు ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో నాకు. నువ్వే పర్సనల్ గా రా, నేనే నీకు ఇస్తా. మీరు గే అని ఒక టైంలో రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. నీ కోరికలన్నీ తీరుస్తా. అంటే ఇంకేముంది? దానికి మీనింగ్ ఏంటి బాబా? అంటే అదే నీకు పెళ్ళైందా? నవదీప్ ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఎందుకు అడగట్లేదు చేసుకోమని? అంటే 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 మీ గురించి మొత్తం ఈ దావత్ కాదు ఇది. రీతుతో కుతూహలం. ఏదిరా బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో. గెస్ట్ అన్ని మీరే చెప్తారు కదా, ఎలాగో చెప్పండి. ఎందుకంటే నీ పోరం ఏంటి పిలిచి తిడతారేంటి షోలో? వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు, తట్టినంగా పెరికేస్తా గుత్తే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అది ఏ పని అని అడగద్దు, నువ్వు ఇప్పుడు చెప్పలేదు నేనేమని. నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు చాలా చేయాలని చేస్తాను నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.